శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీనరాశి వారికి ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగువారి సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం ఉగాది రోజు పంచాంగ శ్రవణం, మీ జన్మరాశి ఫలితాలు తెలుసుకోవడం వల్ల గ్రహాలు మీకు అనుకూలంగా మారి జాతకంలో ఉన్నటువంటి ఫలితాల్ని మీకు అన్నీ కూడా శుభంగా మంచిగా ఇచ్చే ప్రయత్నం చేస్తాయి. అలాగే ఉగాది నాడు ఉగాది పచ్చడి తినడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. అందుకనే మన వాళ్ళంతా కూడా సాంప్రదాయంగా తరతరాలుగా ఉగాది రోజు నూతన వస్త్రాలు ధరించి కంపల్సరిగా పంచాంగ శ్రవణాన్ని విని ఉగాది పచ్చడి సేవించడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా కంపల్సరిగా శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ఇక మనం మీనరాశి వారికి రాబోయే ఉగాది ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి రాశ్యాధిపతి అయినటువంటి గురువు ఈ రాశి వారికి అవడం వలన వీళ్ళు ఎప్పుడు కూడా మంచి విషయాలు తెలుసుకోవడం, ఉగాది విషయాలను కానీ సాంప్రదాయ విషయాలను కానీ తెలుసుకొని అందరికీ తెలియజేస్తూ చాలా విజ్ఞతతో ఉంటారు. అయితే వీళ్ళు జరిగిపోయిన విషయాల్ని పట్టుకొని వాటినే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా మీరు ఈసారి నుంచి జరిగిపోయిన దాన్ని ఎంబటనే విడిచిపెట్టి జరగబోయే దానికోసం ఏదే పట్టుదలతో సాధించడం వల్ల మీ జీవితం ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం ఏప్రిల్ 21వ తారీఖు వరకు కూడా గురువు జన్మరాశి అందే ఉంటూ అన్ని విధాలా మీకు ఆచార వ్యవహారాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ అనుకూలంగా ఉండడం జరిగింది. పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి, మీ శిష్యుల యొక్క సహకారం, మీ తెలివితేటలకు తగిన గుర్తింపు, మీ కోరికలు నెరవేరడం, మంచి ఆలోచనలు, ప్రేమికుల వివాహ విషయంలో సక్సెస్ అవ్వడం, విద్యార్థులకు మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఇక 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల అదృష్టం కలిసి రావడం, భాగ్యోదయం అవ్వడం, సంతానానికి సంతానం కలగడం, దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా కామన్గా ప్రస్తుతం జరుగుతున్నాయి. ఏప్రిల్ 21వ తారీఖున మరి గురు భగవానుడు మీకు ధనస్థానంలోకి మారడం జరుగుతుంది. కుటుంబ స్థానంలోకి రాహు ఉండడం, అక్కడ గురువు ఎంటర్ అవ్వడం, కొన్ని సందర్భాల్లో గురువు ధనస్థానంలోకి ప్రవేశించడం వల్ల కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాలు గురించి చర్చించడం, అలాగే కుటుంబాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడం. అంటే మొన్నటి వరకు కూడా రాహు 2వ స్థానంలో సంచరిస్తూ మీ కుటుంబ విషయాలు ఇతరులు జోక్యం చేసుకొని కొంత మనస్తాపానికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు అనొచ్చు, అభిప్రాయ భేదాలు అనొచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. ప్రస్తుతం గురువు ధనస్థానంలోకి కుటుంబ స్థానంలోకి రావడం వల్ల కొంతవరకు ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది. కుటుంబ విషయాలు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏదో విధంగా మీ యొక్క బంధువులు మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకొని మీ మనస్తాపానికి గురి చేస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా మీకు అక్టోబర్ 28వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. అక్టోబర్ 28 తర్వాత రాహు మీ మీనరాశిలోకి ప్రవేశిస్తూ కేవలం కుటుంబ స్థానంలో మాత్రమే గురువు ఉండడం వల్ల అప్పుడు మీరు రివర్స్ గేర్లో వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు దాకా చాలా సౌమ్యంగా వెళ్తూ మంచి మాటలతో చెప్తున్నటువంటి మీరు అక్టోబర్ 28 తర్వాత వేరే యాంగిల్లో మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మీ వాక్కు కానీ మీ వ్యక్తిత్వానికి కానీ మంచి గుర్తింపు అని చెప్పలేని కానీ చూసి భయపడుతుంటారు అన్నమాట. అంత హైపు, అంత బలం మీకు కలుగుతుంది. ఇక 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు 6, 10 స్థానాల్ని వీక్షించడం వల్ల ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి, అలాగే నూతన ఉద్యోగంలో ప్రవేశించడం కానీ ఉన్న ఉద్యోగాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా న్యాయవాది వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, జ్యోతిష్కులు, ప్రవచనకారులు, సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న ప్రతి వారికి కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది.
మీరు చెప్పిన విషయాలు 10 మంది శ్రద్ధగా వింటారు. మంచి సక్సెస్ మీ యొక్క స్టూడెంట్స్కి, విద్యార్థులకి, మీ క్లయింట్స్కి రావడం లభిస్తుంటుంది. అంటే వాక్కు జయిస్తుంది. సో ఇదంతా కూడా మనకి అక్టోబర్ 28 తర్వాతే మంచి ఫలితం రావడం జరుగుద్ది. మరి ప్రస్తుతం అష్టమ స్థానంలో కేతు మాత్రం కొంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఆరోగ్య విషయంలో వ్యాధి ఒకటైతే, రోగ నిర్ధారణ ఒకటైతే, దాని మందు వేరే విధంగా జరుగుతుంటుంది. రాంగ్ డైరెక్షన్ నడుస్తుంటుంది. ఆరోగ్యం పేరుతో అనవసరంగా ధనాన్ని నష్టపోతూ ఉంటారు. అలాగే కొన్ని చికాకులు, అపవాదులు మీ మీద వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా అష్టమంలో ఉన్నటువంటి రాహు కొంత అసహనానికి, అపకీర్తికి గురి చేసే అవకాశం ఉంది. ఇది కూడా మనకి అక్టోబర్ 28తో 7వ స్థానానికి వెళ్ళడం, 1, 7 యాక్సెస్ని రాహుకేతులు స్వాధీనం చేసుకుంటాయి. ప్రస్తుతం 2, 8 స్థానాల్లో వీటి యొక్క ప్రభావం ఉంది. 2 అంటే కుటుంబం, 8 అంటే ఆకస్మిక సంఘటనలు. ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 28 దాకా జరుగుతాయి. అనుకోకుండా మనవోడు తలిస్తే ఇంకోటి తెలుస్తుంది. మనవోడు అనుకుంటే కుటుంబ సభ్యులు ఇంకోటి అనుకుంటారు. ఒకదానికి దానం తెస్తే ఇంకో దానికి ఖర్చు అవుద్ది. ఈ విధంగా ఉంటే మరి అక్టోబర్ 28 తర్వాత 1, 7 యాక్సెస్ రాహుకేతు ఆధీనంలోకి వెళ్ళటం వల్ల అప్పుడు వివాహ విషయాలు, ఆరోగ్యం, దైనందిన జీవితంలో మార్పులు, ఇవన్నీ కూడా కొంత మార్పు లభిస్తుంటుంది. ముఖ్యంగా మరి ఈ మీనరాశి వారు ప్రస్తుతం ఈ రాశికి లగ్నంలో గురువు ఉన్నప్పటికీ కూడా 2 పాపగ్రహాల మధ్య ఈ రాశి నలుగుతుంది. 12వ స్థానంలో శని భగవానుడు ఏలినాడు శని ప్రభావంతో ఉండి ముందుకు వస్తూ ఉంటే, 2వ స్థానంలో కేతు భగవానుడు రివర్స్లో రాశి మీదకి ప్రయాణిస్తున్నాడు. అంటే ఈ 2 కూడా ఈ మీనరాశి వారిని అడకత్తెరలో పోకచెక్కలాగా నలుగుతున్నమాట. వెనక్కి వెళ్తే నుయ్యం, ముందుకెళ్తే గొయ్యలాగా పరిస్థితి ఉంది. బట్ కానీ గురువు రాశి అందు ఉండడం వల్ల మీ యొక్క దైవశక్తితో, పూర్వపుణ్యంతో, మీ మనోబలంతో జయిస్తున్నారు. ఇది మనకి ఏప్రిల్ 21 తర్వాత గురువు కూడా మరి రాశిని విడిచిపెట్టి 2వ రాశిలోకి వెళ్ళడం వల్ల అక్కడ గురువు కూడా రాహు యొక్క ప్రభావానికి లోనై మరి మీ రాశి 2 పాపగ్రహాల మధ్య నలుగుతుంది. కాబట్టి చాలా నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవడం, అలాగే ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి వ్యసనాలకి లొంగకుండా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. మరి 12వ స్థానంలో శని ఎంటర్ అయినప్పుడు ఏలినాడు శని స్టార్ట్ అయిందంటారు. మొదటి 2.5 సంవత్సరాలు ఆర్థిక విషయాల మీద దెబ్బతీయడం జరుగుతుంది. అంటే మీరు దాచుకున్న ధనం, మీ సేవింగ్స్ అన్నీ కూడా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇదే సమయంలో కొంతమంది వివాహం జరుగుతుంది, కొంతమంది గృహ నిర్మాణం చేసుకుంటారు, కొంతమంది ఆస్తులు స్వీకరిస్తారు. ఇంతవరకు ఓకే, అప్పు చేసినా సరే ఆస్తి కొనుక్కోండి, గృహం కొనుక్కోండి, నో డౌట్, పర్వాలేదు. అప్పు చేసి వ్యాపారం చేద్దాం అనుకుంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించడం మంచిది. ఎవరికన్నా అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఎవరినైనా నమ్మి ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనీ బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది. సో అందువలన ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు, రుణాలు వాటి జోలికి వెళ్లకుండా గృహ నిర్మాణం చేసుకుంటే చక్కగా కొంత టైట్ ఏర్పడినా, కొంత అప్పు చేసైనా సరే ఇల్లు కొనుక్కుంటే కొంతకాలానికి మీకు ఆ ఇల్లు మిగులుతుంది. ఇబ్బందులు మీరు ఇల్లు కొనుక్కోపోయినా, కొనుక్కోపోయినా ఈ సమస్యలు, ఈ మనీ టైటు, ఈ విమర్శలు, కొత్త అవసరాలు ఖచ్చితంగా జరుగుతుంటాయి. కాబట్టి కొంత టైట్ అయినా సరే గృహ నిర్మాణం చేసుకుంటే మంచిది. సాధ్యమైనంత వరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అప్పు ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయొద్దు. కావలసిన వారికి ఎవరికైనా సాయం చేస్తే మీ స్థాయి వరకు చేయండి, అంతకుమించి వద్దు. బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా రుణం తెచ్చే ప్రయత్నం చేయకండి. వారు ఇస్తామన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు. ఈ విధంగా జాగ్రత్తగా ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకోవడం మంచిది. ఏ చిన్న విషయమైనా సరే మీరు బయటే చెప్పి మీ మిత్రులతో పంచుకుంటే ఆ సమస్య పెద్దదిగా మారి మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటుంది. అంటే చిన్న సమస్య పెద్దదిగా మారుతుంది, చిన్న తప్పుకు పెద్ద పనిష్మెంట్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ ఏలినాడు శని జరుగుతున్నంతకాలం. మరి ఏలినాడు శని యొక్క ప్రభావం తప్పించుకోవాలంటే కనీసం ఒక 3 నెలలకు ఒకసారి కానీ, ఇయర్లీ వన్స్ కానీ మరి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం, ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణ వల్ల,
హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల ఈ యొక్క ప్రభావం నుంచి బయటపడవచ్చు. మరి అష్టమ కేతు ప్రభావం నుంచి అంటే అక్టోబర్ 28 దాకా సంకటహర చతుర్థి, సంకటనాశన గణేష్ స్తోత్రం, వినాయకుని అష్టోత్తరం వల్ల వినాయకుడిని తృప్తిపరచడం, అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు పెట్టే ఇబ్బందులను తట్టుకోవాలంటే దుర్గా సప్తసతి, దుర్గా అష్టోత్తరం, దేవి ఖడ్గమాల ఇలాంటి చేసుకోవడం వల్ల మీకు ఒక మానసికంగా ధైర్యం వచ్చి జీవితంలో పోరాడే శక్తి మీకు రావడం లభిస్తుంది. సో ఏదైనా మీనరాశి వారు సొంత ప్రయత్నం కన్నా దైవాన్ని గట్టిగా నమ్మి దైవబలంతో వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్య మీ దగ్గరికి రాదు, వచ్చినా అది నిలబడదు. సో అందువలన మీనరాశి వారు దైవాన్ని గట్టిగా నమ్ముకుంటే ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధించే ప్రయత్నం జరుగుతుంది. స్వస్తి.